Right guys, this is yours Rajshekhar from our Sai Meda Coaching Center, Hyderabad, Dilshuk Nagar, and Singareni aspirants, especially for Singareni aspirants, ఎవరైతే సింగరేణి E&M assistant foreman and electrician trainee and mining etc అప్లై చేసిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. మనము వెయిట్ చేస్తున్న సిలబస్ అనేది రిలీజ్ చేశాడు సార్. జనరల్గా అసలు సిలబస్ రిలీజ్ చేస్తాడా లేదా అని కూడా మనం ఒక వీడియో చేశాము. ఫస్ట్ వీడియోలో సిలబస్ అనేది త్వరలో ఇస్తాము అని మెన్షన్ చేశాడు యాక్చువల్గా నోటిఫికేషన్లో. దాని ప్రకారమే మనకు సిలబస్ అనేది రిలీజ్ చేశారు సార్ మన సింగరేణి వాళ్ళు. మరి ఈ సిలబస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్. సిలబస్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ E&M గ్రేడ్ 2, E&M గ్రేడ్ 2 వాళ్ళకి అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ రెండు కలిపి ఉంటాయి. అందులో సిలబస్ ఏమి ఇచ్చాడు సార్ అంటే లైక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, దాన్నే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అంటాము. కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే మెకానిక్ వల్ల సార్, నాట్ ఎలక్ట్రికల్. మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ వన్ మెషిన్ టూల్స్ అండ్ మెటలర్జీ, అండ్ నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్లో కూడా కొంతవరకే ఇచ్చినట్లున్నాడు సార్, అది చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ స్టీమ్ పవర్ జెట్ ప్రపల్షన్. నెక్స్ట్ వన్ ఐసీ ఇంజన్స్ అండ్ గ్యాస్ ఇంజన్స్, ప్రైమ్ మూవర్స్ ఫర్ ఆటోమొబైల్స్, హీట్ ట్రాన్స్ఫరు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ జనరల్గా మనకు తెలిసిందే. అండ్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ అండ్ మెషిన్ డిజైన్. అండ్ నెక్స్ట్ వన్ క్యాడ్ క్యామ్ కూడా ఇచ్చాడు సార్. ఫైనట్ ఎలిమెంట్ మెథడ్, మేనేజ్మెంట్ సైన్స్ అండ్ ప్రొడక్టివిటీ. ఇదంతా కూడా సిలబస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో బీటెక్ లెవెల్లో సిలబస్ అనేది ఇచ్చాడు సార్. మాట్లాడతాను మళ్ళీ ఎలక్ట్రికల్ సిలబస్ కూడా చూసిన తర్వాత. ఎలక్ట్రికల్ సిలబస్ విషయానికి వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలైసిస్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ మెషిన్స్, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ మెషిన్స్ కంప్లీట్లీ ఇచ్చాడు సార్. పవర్ సిస్టమ్స్ కంప్లీట్లీ ఇచ్చాడు సార్. పవర్ సిస్టమ్ ప్రొటెక్షను, పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆపరేషన్, PSOC అంటాం కదా, PSOC. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, యూటిలైజేషను, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ద రోల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రిసిటీ యూజు, టైప్స్ ఎక్సెట్రా కొన్ని ఇచ్చాడు సార్. దాని తర్వాత మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మోస్ట్లీ ఇచ్చేసాడు సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్. ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసు, కమ్యూనికేషన్ ఇంటర్ఫేసు, ఇంట్రడక్షన్ టు మైక్రో కంట్రోలర్స్, ఇంటర్ఫేసింగ్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఇవి ఇచ్చాడు సార్. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ నెక్స్ట్ వన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ టు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. మోస్ట్లీ సోలార్ సెల్స్ గురించి ఇచ్చాడు సార్. సోలార్ సెల్స్ గురించి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిలోంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అడగొచ్చు సార్. ఇక్కడ ఇది మోస్ట్లీ మన డిప్లొమాలో లేని ఎలక్ట్రికల్ సిలబస్ సార్. ఇవి డిప్లొమాలో ఉండవు సార్. ఇవన్నీ కూడా నేను రౌండప్ చేసినవి డిప్లొమాలో ఉండవు, ఇవి ఓన్లీ బీటెక్ వాళ్ళకే ఉంటాయి. జనరల్గా E&M అనేది బీటెక్ లెవెల్లో కాబట్టి సో బీటెక్ సిలబస్ మొత్తం ఇచ్చాడు సార్. అది కాకుండా జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్గా కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కలిపితే జనరల్ నాలెడ్జ్ అంటారు సార్. జనరల్గా స్టాటిక్ జీకే పైన క్వశ్చన్స్ అడగవచ్చు సార్. దాని తర్వాత జనరల్ ఇంగ్లీష్, దాని తర్వాత ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, నెక్స్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ బేసిక్స్.
ఇవి జనరల్గా మనకిచ్చిన నాన్ టెక్నికల్ సిలబస్ సార్. పార్ట్ 2 వచ్చేసి ఇక్కడ సిలబస్ ఫర్ పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ ఎక్స్టర్నల్. ఇందులో పార్ట్ 1 వచ్చేసి ఇది సిస్టమ్స్ వాళ్ళకి సార్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కాదు, ఇది సిస్టమ్స్ వాళ్ళకి. అయితే మనము మన E&M సిలబస్ ఒకసారి చూస్తే ఈ E&M సిలబస్లో టోటల్ బీటెక్ సిలబస్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇచ్చాడు సార్. టోటల్ బీటెక్ సిలబస్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇచ్చాడు, ఎందుకంటే ఇది బీటెక్ క్వాలిఫికేషనే కాబట్టి. అయితే ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ది బీటెక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి సార్. నెక్స్ట్ మెకానికల్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ మీరు డిప్లొమా లెవెల్లో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుంది. మనం బీటెక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం జనరల్గా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే కొంతవరకు మనం రీచ్ అవుతాం సార్. జనరల్గా మనం మెకానికల్ కూడా బీటెక్ లెవెల్లో చేస్తే మెకానికల్ వల్ల అంత బాగా మనం చేయలేము కాబట్టి ఇక్కడ మీరు ఎలక్ట్రికల్లో వచ్చే క్వశ్చన్స్ని కన్ఫామ్గా అటెంప్ట్ చేసే విధంగా ఉండి మెకానికల్లో వచ్చే క్వశ్చన్స్ని అట్లీస్ట్ మీరు ఒక 50% వరకు ట్యాకిల్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సేమ్ మెకానికల్ వాళ్ళకి కూడా అంతే. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సబ్జెక్ట్ బీటెక్ లెవెల్లో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ మీరు డిప్లొమా లెవెల్లో ప్రిపేర్ అయ్యి వెళ్తే అప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఇది జనరల్గా ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే, ఎందుకంటే అవుట్ ఆఫ్ 200 40 మార్క్స్ నాన్ టెక్నికల్కి వెళ్తాయి సార్, ఇంకా 160 మార్క్స్ ఉంటాయి. ఈ 160లో జనరల్గా 80+80 ఇస్తాడా 100+60 ఇస్తాడా అనేది తెలియదు, ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. టోటల్ 160 మార్క్స్ అనేది అయితే కవర్ చేస్తాడు సార్. సో ఎలక్ట్రికల్ వాళ్ళు బీటెక్ ఎలక్ట్రికల్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి డిప్లొమా లెవెల్లో మెకానికల్ చదువుకొని వెళ్తే మీరు కొంతవరకు చేయగలుగుతారు. ఆ విధంగా ప్రిపేర్ అవుతే మంచిది. క్వశ్చన్ పేపర్లో న్యూమరికల్స్ రావా సార్? క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుందా సార్? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు సార్. ఎందుకంటే నిన్న జరిగిన జెన్కో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 1 మినిటే, 100 క్వశ్చన్స్కి 100 మినిట్సే. సో క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఇస్తాడు, న్యూమరికల్సే ఉండవు అని ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ నేను రాసిన ఎలక్ట్రికల్లో ఆల్మోస్ట్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ డైరెక్ట్గా కాపీ అయినవి కూడా ఉన్నాయి సార్. కొన్ని పీజీ సెట్ క్వశ్చన్స్ కూడా కాపీ అయినవి ఉన్నాయి అఫ్ కోర్స్. అంటే క్వశ్చన్స్ చాలా వరకు కూడా మోస్ట్లీ బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలడు, బట్ ఇట్ విల్ టేక్ టైం. 1 మినిట్లో అయ్యే క్వశ్చన్స్ కావవి. అలా అంటే క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మెకానికల్ డిప్లొమా లెవెల్లో న్యూమరికల్స్ కాకుండా థియరిస్టికల్గా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం. మెకానికల్ వాళ్ళు మెకానికల్ బాగా ప్రిపేర్ అయ్యాలి, ఎలక్ట్రికల్ వాళ్ళది డిప్లొమా లెవెల్లో ప్రిపేర్ అయ్యి వెళ్తే దట్ ఈస్ మోస్ట్లీ ఎనఫ్. ఈ E&M వాళ్ళకి మనకు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్లో మరి మీరు డిప్లొమా లెవెల్ ఇస్తారా బీటెక్ లెవెల్ ఇస్తారా సార్ అంటే రెండూ ఇస్తాను సార్. డిప్లొమా లెవెల్ ఇస్తాను, బీటెక్ లెవెల్ ఇస్తాను. మీకు ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు, వాళ్ళకు కూడా రెండూ ఇస్తున్నాం సార్. ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ బీటెక్ లెవెల్లో చదివి డిప్లొమా మెకానికల్ లెవెల్లో చదువుకుంటే, అంటే మెకానికల్ డిప్లొమా లెవెల్లో చదువుకుంటే చాలు. మెకానికల్ వాళ్ళైతే మెకానికల్ సబ్జెక్ట్స్ బీటెక్ లెవెల్లో చదివి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ డిప్లొమా లెవెల్లో చదువుకుంటూ వెళ్తే చాలు సార్. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మోస్ట్లీ ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు ఎగ్జామ్ డేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఇదంతా బీటెక్ వాళ్ళది. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటీఐ వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకేనా? ఐటీఐ వాళ్ళు ఇంకా మాది రాలేట్లేరు, ఇంకా మాది చెప్పట్లేదు అని వెయిట్ చేస్తున్నారు. జస్ట్ డిప్లొమా వాళ్ళది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది జనరల్గా. సో ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కోసము ఎవరికైనా ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మేధా మొబైల్ నెంబర్ 9494941234. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సజెషన్స్ ఉన్నా ఐ విల్ బి దేర్ సార్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. దీని తర్వాత ఇక డిప్లొమా లెవెల్ సిలబస్కి వెళ్దాం సార్.
డిప్లొమా లెవెల్ ఎలక్ట్రికల్ సిలబస్ సార్. మెకానికల్ నాకు అంతగా ఐడియా లేదు సార్, అందుకే నేను మెకానికల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓన్లీ ఎలక్ట్రికలే, అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్, ఇది చూడండి సార్. సిలబస్ మోస్ట్లీ డిప్లొమా సిలబసే ఉంటుంది సార్. ఒక్క సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ అయింది, అదేదో చూడండి. ఇక్కడ చూడండి, బీడబ్ల్యూ అంటాం మనం జనరల్గా. దీంట్లో డీసీ ఫండమెంటల్స్ ఉంటాయి, అదేవిధంగా హీటింగ్ ఎఫెక్ట్ అట్లాంటివి ఉంటాయి. అదేవిధంగా ఇది బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సార్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటాం మనము. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మొత్తం పెట్టేశాడు సార్. మన డిప్లొమా వాళ్ళు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటాం కదా, అదంతా ఉంది సార్ ఇక్కడ. దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. దాని తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇక్కడ డీసీ అండ్ ఏసీ రెండు కలిపి ఇచ్చేసాడు సార్. దాని తర్వాత ఏసీ మెషిన్స్. దాని తర్వాత డీసీ మెషిన్స్ అండ్ బ్యాటరీస్. దాని తర్వాత ఈడీసీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. జనరల్గా మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్లోనే చదువుకుంటాం సార్. ఆసిలేటర్స్, ఆంప్లిఫైయర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్, ఇవన్నీ కూడా పవర్ యాంప్లిఫైయర్స్, ఇవన్నీ కూడా మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్లోనే చదువుతాం సార్. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ కూడా ఇచ్చేసాడు సార్, టోటల్ ఇచ్చేసాడు సార్. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, థర్మల్, హైడ్రో, న్యూక్లియర్, ఏసీడీసీ ట్రాన్స్మిషన్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అంతా కవర్ చేశాడు సార్. దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సార్. ఈ డ్రాయింగ్లోంచి పెద్దగా మనం క్వశ్చన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరాదు సార్. సింపుల్ క్వశ్చన్సే ఇస్తాడు. ఇది ఒకటి ఎక్స్ట్రా మీకు డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఈజీ జనరల్గా. దాని తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా అడిగాడు సార్. నెక్స్ట్ దాని తర్వాత ట్రాక్షన్ అండ్ ఆటోమేషన్. ట్రాక్షన్లోంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. పిఎల్సి, స్కాడా జస్ట్ బేసిక్స్ నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్, వైరింగు, హీటింగు, లైటింగు అవన్నీ ఉంటాయి సార్. వైరింగ్ సిస్టమ్స్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, హీటింగ్ ఉంటుంది, వెల్డింగ్ ఉంటుంది, ట్రాక్షన్ ఉంది, మళ్ళీ ట్రాక్షన్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. జనరల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఇక్కడ నుంచి. దాని తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్. జనరల్గా రీసెంట్గా 2024 ఈ సెట్ వాళ్ళకి యాడ్ చేశాడు సార్. ఇది 2024 ఈ సెట్ వాళ్ళకు కూడా ఈ సిలబస్ యాడ్ చేశాడు, అందుకనే అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు సార్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది కూడా జస్ట్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఉండవు సార్. 1 to 2 క్వశ్చన్స్ సార్, 1 to 3 క్వశ్చన్స్. మొన్న టీఎస్ఈ సెట్లో 2 క్వశ్చన్స్ ఏమో అడిగాడు, సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు, జనరల్ బేసిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని అడిగాడు. ఓకేనా? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం యూజ్ చేసే బ్యాటరీ ఛార్జింగ్ మెథడ్స్, ఇక వీటిలోంచే క్వశ్చన్స్ ఇస్తాడు సార్. మనం బ్యాటరీస్ చదువుకున్న నాలెడ్జ్తో కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండొచ్చు. ఇది ఒకటి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి అడిగాడు సార్. దాని తర్వాత స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్. ఇందులో యాజ్ యూజువల్గా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, రీజనింగు, ఆప్టిట్యూడు, కంప్యూటర్ బేసిక్స్. ఓకే, ఇది జనరల్గా డిప్లొమా సిలబస్ సార్. ఈ డిప్లొమా సిలబస్ అంతా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి సార్. ఇందులో ఒకటి ఇంజనీరింగ్ డ్రాయింగ్, రెండోది ఎలక్ట్రికల్ వెహికల్స్. డ్రాయింగ్ అనేది సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చిన్న క్వశ్చన్సే ఉంటాయి సార్. ఇవి రెండు కొంచెం డిఫరెంట్, మిగతాదంతా మీకు తెలిసిందే. మెయిన్లీ యూడబ్ల్యూ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పవర్ సిస్టమ్ మెషిన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వైరింగ్ సిస్టమ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇది డిప్లొమా సార్. డిప్లొమా వాళ్ళకు కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ ఆన్లైన్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ సార్. ఓన్లీ ఆన్లైన్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం సార్, ఆఫ్లైన్ ఇవ్వట్లేదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ మొబైల్ నెంబర్ 9494941234. ఈవెన్ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ అసిస్టెంట్ ఫోర్మెన్గా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇఫ్ పాసిబుల్, ఒకవేళ పాసిబుల్ అయితే వాళ్ళతో కూడా ఒక వీడియో చేపిస్తాను సార్. ఆల్రెడీ హూ ఆర్ వర్కింగ్ సాయి మీద, దిల్సుఖ్ నగర్ నుంచి ఆల్రెడీ నార్మల్గా సబ్ ఇంజనీర్ అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి అసిస్టెంట్ ఫోర్మెన్ జాబ్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళతో రీసెంట్గా 3-4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పిస్తాను సార్. నెక్స్ట్ దీని తర్వాత ఫిట్టరు. ఇది మనకు పెద్దగా ఐడియా లేదు సార్. ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఎక్స్టర్నల్. ఇది ఐటీఐ బేస్డ్ సార్. ఎలక్ట్రీషియన్ ట్రైనీ అని అంటాం సార్. ఇందులో సిలబస్ ఏముంది సార్ అంటే బేసిక్ ఎలక్ట్రిసిటీ,
అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దాంట్లోనే రెసిస్టర్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంతా వస్తుంది సార్. జనరల్గా ఇన్సులేటర్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సార్. దాని తర్వాత ఎలక్ట్రిక్ యాక్సెసరీస్ జనరల్గా మనం కొన్ని డిస్కస్ చేయాల్సినవి ఉంటాయి. వైరింగ్ సిస్టంలో కూడా చెప్పుకుంటాం. సర్క్యూట్ బ్రేకర్స్, ఎర్తింగు, ఎలక్ట్రోలైసిస్, బ్యాటరీస్లో చెప్తాం సార్ ఎలక్ట్రోలైసిస్, సెల్స్ అండ్ బ్యాటరీస్, కెపాసిటర్స్, ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్తాం సార్. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్తాం మనము కెపాసిటర్స్ గురించి. దాని తర్వాత మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్, నథింగ్ బట్ ఏసీ సర్క్యూట్స్ గురించి సార్. దాని తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. బేసిక్ ఎలక్ట్రానిక్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆఫ్లైన్లో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ, సంపత్ సార్ డీల్ చేస్తున్నాడు. దాని తర్వాత డీసీ మెషిన్స్, ఆల్టర్నేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మెషిన్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్స్. ఇక్కడ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, చాలా ఇంపార్టెంట్, మీ మెషిన్స్లోనే ఉంటుంది సార్. దాని తర్వాత సింక్రనస్ మోటార్స్, ఆల్టర్నేటర్స్, సింక్రనస్ జనరేటర్స్, వైండింగ్స్. సార్ మాకు వైండింగ్స్ అనే టాపిక్ ఇవ్వలేదు సార్ అని ఒక స్టూడెంట్ అడిగాడు. డీసీ మెషిన్లో ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ ఉంటుంది. ఆల్టర్నేటర్లో షార్ట్ పిచ్ వైండింగ్, ఫుల్ పిచ్ వైండింగ్, కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్, సింగిల్ లేయర్ వైండింగ్, డబుల్ లేయర్, అవన్నీ ఇక్కడ ఉంటాయి సార్. ట్రాన్స్ఫార్మర్లో శాండ్విచ్ వైండింగ్ ఉంటుంది సార్. ఇలా అన్నిట్లలో వైండింగ్స్ ఉంటాయి సార్, మళ్ళీ సెపరేట్గా చెప్పరు సార్, అది ఇదే వైండింగ్స్. హౌస్ వైరింగ్ కనెక్షన్స్ మన అశోక్ సార్ ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాడు. లేఅవుట్ అండ్ ఇల్యూమినేషన్, ఇది కూడా ఇంపార్టెంట్ సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రీసెంట్గా చెప్పాను నేను కూడా, మీకు వీడియో క్లాసెస్లో కూడా అప్లోడ్ చేశాం సార్. జనరల్గా మన వీడియో క్లాసెస్లో ఎవరైతే వీడియో క్లాసెస్ తీసుకున్నారో మన సాయి మీద JLM అనే యాప్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. ఇందులో 1 to 10 యూనిట్స్ వరకు JLM ఉంటాయి సార్. దాని తర్వాత 11th యూనిట్లో సింగరేణి ఎక్స్ట్రా సిలబస్ అని యాడ్ చేశాం సార్. ఈ సింగరేణి ఎక్స్ట్రా సిలబస్లో ఈ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, వైరింగ్ కానీ, ప్రొటెక్షన్లో సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్ అప్లోడ్ చేసినట్టున్నా, ఇంకా సర్క్యూట్ బ్రేకర్స్ ఒకటి రమణ సార్ చెప్తున్నారు స్పెషల్గా మీకోసము. అంటే కొంచెం ఎక్స్ట్రా సిలబస్, JLMకి కాకుండా ఎక్స్ట్రా ఉన్న సిలబస్ కాబట్టి ప్రొటెక్షను, అది మన రమణ సార్ స్పెషల్గా తీసుకొని మీకోసం రికార్డ్ చేస్తున్నాడు సార్. అది మీకు ఎట్లా అంటే జస్ట్ అది ప్రిపేర్ అయ్యి వెళ్తే దాంట్లోంచే క్వశ్చన్స్ వచ్చే విధంగా, అందుకనే సారు కేర్ తీసుకొని రికార్డ్ చేస్తున్నాడు, అది కూడా అప్లోడ్ చేస్తాము. దాని తర్వాత ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, జనరల్గా ఈ బేసిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇస్తాడు సార్. దాని తర్వాత రిలేస్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్, ఇదంతా కూడా మన టెక్నికల్ సిలబస్. మీకు చూడడానికి 28 పాయింట్స్ ఉన్నా అదంతా కామన్ పాయింట్స్ సార్, దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వద్దు. మన వీడియో క్లాసెస్లో ఉన్నది మీరు బాగా ప్రిపేర్ అవుతే మోస్ట్లీ ఎనఫ్ సార్. మీరు వీడియో క్లాసెస్లో ఉన్నది బాగా ప్రిపేర్ అవుతే మోస్ట్లీ ఎనఫ్. ఆఫ్లైన్ వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్లైన్లో చెప్తున్నాము, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఆల్రెడీ ఆఫ్లైన్లో జాయిన్ అయ్యారో వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఇంకెవరైనా సబ్జెక్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి మీరు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చమ్మా. ఈ ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎర్రర్స్ ఎలిమినేట్ అవుతాయి. ఎర్రర్స్ ఎలిమినేట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే మిస్టేక్స్, అది మీరైనా నేనైనా ప్రాక్టీస్ చేయకపోతే మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి, గుర్తుపెట్టుకోండి గైస్. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఉన్నాయి సార్, ఇంకా అయిపోలేదు. ఏముంది సార్ ఇంకా? జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వర్క్షాప్, క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. దీని గురించి నేను స్పెషల్గా ఇంకొక వీడియో చేస్తాను సార్. దీంట్లోంచి పెద్దగా క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం సార్. రెండు కలిపి నాట్ ఈవెన్ 2 marks 3 marks ఇవ్వచ్చు. ఈ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అంటే మీరు ఏవో పెద్దగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. మోస్ట్లీ మీకున్న ఎలక్ట్రికల్ నాలెడ్జ్తో మీరు ఆన్సర్ చేస్తారు. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా ఓకేనా. దీని గురించి నేను స్పెషల్గా మీకు మన ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి స్పెషల్గా ఒక వీడియో నేను చేపిస్తాను సార్. రైట్. దాని తర్వాత వాట్ అబౌట్ జనరల్ సార్?
జనరల్ వచ్చేసి యాజ్ యూజువల్గా జనరల్ నాలెడ్జ్ అంటే మీకు కూడా హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ అన్నీ ఉంటాయి సార్. వాటన్నిటికన్నా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది కరెంట్ అఫైర్స్ నుంచి. కరెంట్ అఫైర్స్ రీసెంట్గా మనం ఆఫ్లైన్లో చెప్పించాము, అది ఆన్లైన్లో పాసిబుల్ అవ్వదు సార్. ఆఫ్లైన్లో చెప్పించాము, కొంచెం ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ ఆఫ్లైన్ వల్ల నోట్స్ ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ చేసి ఆన్లైన్ వల్ల కూడా పెడతాం సార్. మీకు యాప్లోనే పెడతాము, మీరు చదువుకునే విధంగా. ఇంకా కొంచెం అంటే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఒక బెస్ట్ నోట్స్ రెడీ చేసి ఆన్లైన్ వాళ్ళకి యాప్లోనే ఇస్తాను సార్ కరెంట్ అఫైర్స్. దాని తర్వాత ఇంగ్లీష్, ఇది బేసిక్ ఇంగ్లీషు, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా మన ఆఫ్లైన్ క్లాస్లో చెప్పించాము, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసాము. దాని తర్వాత కంప్యూటర్ బేసిక్స్ కూడా మన ఆఫ్లైన్లో చెప్పించాము, ఆన్లైన్లో కూడా ఉంది సేమ్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. జనరల్గా మీరు కంప్యూటర్ బేసిక్స్ మన ఆన్లైన్ క్లాసెస్ మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్, ఆన్లైన్, ఒకవేళ దీంట్లోంచి ఒక 4 క్వశ్చన్స్ వస్తే మినిమం 3 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేస్తారు సార్. అది మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి చాలు. ఈవెన్ నిన్న ఇచ్చిన జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్లో కూడా మన మేడం ఇచ్చిన నోట్స్లోంచే క్వశ్చన్స్ వచ్చినాయి చాలా వరకు. కంప్యూటర్ నాలెడ్జ్లోంచి ఒక 4 క్వశ్చన్లు వస్తే 3 క్వశ్చన్లు మన నోట్స్లోంచే వస్తాయి సార్. అంత పర్ఫెక్ట్ నోట్స్ మీకు, అది మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే టెక్నికల్ అందరు చేస్తారు సార్, ఈ నాన్ టెక్నికల్ కూడా మనకు 15 మార్క్స్లో మీరు ఒక 10+ మార్క్స్ తెచ్చుకున్నారంటే మీకు చాలా యూజ్ అవుతుంది సార్. ఈ విధంగా మన సాయి మీద JLM అనే యాప్లో టోటల్ వీడియోస్ రికార్డ్ చేసి ఉన్నాయి సార్. ఆ రికార్డెడ్ వీడియోస్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు, ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి సార్. మోస్ట్లీ మనకు ఆగస్టు లాస్ట్ వీక్ వరకు ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషనే సార్, కన్ఫర్మేషన్ కాదు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఎగ్జామ్ డేట్, అదే నోటిఫికేషన్, అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఇస్తాడు అని అనుకున్నామో అప్పుడే వచ్చింది. దాంట్లో మనం క్లియర్గా మెన్షన్ చేసాము, సిలబస్ కూడా మళ్ళీ ఇస్తాను అని మెన్షన్ చేశాడని, ఇస్తాడు అని చెప్పుకున్నాం, వచ్చింది. ఎగ్జామ్ డేట్ కూడా మోస్ట్లీ మన ఎక్స్పెక్టేషన్స్లోనే ఉండొచ్చు సార్. ఇంకా నేను ఎగ్జామ్ డేట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జామ్ ఎప్పుడున్నా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఎగ్జామ్ ఇంకా ఆగస్టు 2nd వీక్లోనే ఉండొచ్చు అని ప్రిపేర్ అవ్వండి. లేట్ అవ్వడం వల్ల తప్పులేదు, మీ ప్రిపేర్ అవ్వకపోతే తప్పది. అవునా కాదా సార్? సో జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాలి సార్ ఇప్పటి నుంచి. డోంట్ లేట్, ఓకేనా? సో ఇంకా ఆఫ్లైన్ వాళ్ళు ఎవరైనా ఉంటే మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మీరు వీలైనంత తొందర, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత 30-45 డేస్లో సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఇంకా ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే వీలైనంత తొందరగా మీరు వచ్చి జాయిన్ అవుతే మంచిది సార్, ఓకేనా? లేదా ఆన్లైన్లో తీసుకుంటామంటే ఇంకా మీ ఇష్టం సార్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ ఉన్నా నో ప్రాబ్లం సార్. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్స్ 9494941234, రైట్? ఈరోజు కూడా చాలామంది కాల్ చేశారు సార్, వాట్ అబౌట్ సిలబస్ అని. ఇంకా వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ అందుకనే మళ్ళీ కాల్ చేసి చెప్పలేను కాబట్టి వీడియో చేస్తున్నాం సార్. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా జాబ్ రావాలి అనే విధంగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్ గైస్, విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కొంచెం మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే సాయి మీద ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా. వాళ్ళకి యూజ్ అయ్యి, కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు, అందుకని సో కొంచెం మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.